Yeah, I just started recording. So I will just recap and we'll continue. So basically, web development. A web is nothing but a web page or website which will be composed of HTML, CSS, and JavaScript. JavaScript, if I click this button, అది JavaScript. A button click చేసినప్పుడు it will change the content. నేను HTML5 click చేసినప్పుడు HTML కాన్సెప్ట్స్ వచ్చాయి, CSS click చేసినప్పుడు CSS కాన్సెప్ట్స్ వచ్చాయి because of server. So whenever I click something, it will request the server and get back the response, which is the same response, right? So that will be because of JavaScript. నేను ఇప్పుడు ఈ బటన్ కలర్ వచ్చి క్లిక్ చేసినప్పుడు బ్లూ ఉంది, క్లిక్ చేయనప్పుడు డార్క్ గ్రే ఉంది. ఇదంతా బికాస్ ఆఫ్ CSS. HTML అంటే స్ట్రక్చర్, బిల్డింగ్ స్ట్రక్చర్, పిల్లర్స్, వాల్స్, ఎవ్రీథింగ్. CSS are nothing but paint, interior, everything which will workable. And whenever you conduct that electricity and removal and whatever it may, variable devices which will move from here and there, ఇవన్నీ వేరియబుల్ డివైస్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ జావాస్క్రిప్ట్. దానికి ప్రాణం పోయడం జావాస్క్రిప్ట్. HTML అనేది జస్ట్ స్ట్రక్చర్, CS అనేది జస్ట్ కలరింగ్స్, యానిమేషన్స్. ఇక్కడ షాడో నేను నిన్న హోవర్ చేసినప్పుడు పాయింట్ అవుతుంది, ఇలా పాయింటర్ అవుతుంది మనకి. అదొచ్చి ఏంది, CSS ద్వారానే వీ కెన్ చేంజ్. నార్మల్గా అయితే మౌస్ పాయింటర్ ఉంది, హోవర్ చేసినప్పుడు దానికి షాడో పెరిగింది కదా చూడండి, దాన్ని బాక్స్ షాడో అంటారు. బాక్స్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఎలిమెంట్ ఈస్ నథింగ్ బట్ ఎ బాక్స్. సో అది వెబ్ డెవలప్మెంట్. సో నిన్న మనం దాని గురించి చెప్పుకున్నాం. సో వెబ్ డెవలప్మెంట్ HTML అంటే దాని వర్షన్ ఏంది చెప్పుకున్నాము, ఒకసారి వీడియో రికార్డింగ్ చూడండి. సో తర్వాత దాని బేసిక్ ట్యాగ్స్, HTML అంటే ఏంటి, HTML యాట్రిబ్యూట్ అంటే ఏంటి. సో రైట్ క్లిక్ ఇచ్చామనుకోండి, దీన్ని మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ విండోస్ అంటాం, బ్రౌజర్ విండో అంటాం కదా, వీటిని బ్రౌజర్ విండో అంటాం. సో వీటిలో లోడ్ అయిన ప్రతి ఒక్క వెబ్సైట్ ని మనం ఒక డాక్యుమెంట్ అంటాం. ఏంటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లోడెడ్, రైట్, వాట్ వీ విల్ కాల్ ఎస్ డాక్యుమెంట్. సో దట్స్ వై డాక్ టైప్ HTML. దట్ పర్టికులర్ డాక్యుమెంట్ టైప్ ఇస్ HTML. HTML is nothing but a web page which is having head and body tags. బాడీలో ఉన్నదంతా మనకి రాస్తుంది. హెడ్ అంటే సెట్టింగ్స్ ఆర్ కాన్ఫిగరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఓపెన్ చేయి, ఇక్కడ టైటిల్ ఏముంది, బైస్ప్లాష్ ట్రైనింగ్ లెర్నింగ్ మేనేజ్మెంట్. ఇక్కడ చూడండి, దీనిపైన హోవర్ చేస్తే అది దాని టైటిల్ అనమాట. సో అట్లా బాడీలో వచ్చింది, వాట్ ఎవర్ యూ రైట్ ఇన్ ద బాడీ, దట్ షుడ్ విల్ రైట్ ఇన్ సైడ్ ద బాడీ. దాన్ని ఒక ట్యాగ్ అంటాం. So now we will start this module 3. Before that, I will just enter 2 of the tags which I already discussed yesterday. మనం ఒక పారాగ్రాఫ్ రాయాలనుకో HTML ఒక వెబ్సైట్ లో, దాన్ని P ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. దాని లోపల నువ్వేం రాయాలనుకుంటే అది రాసుకోవచ్చు, P ట్యాగ్. సో ఇప్పుడైనా సరే దీన్ని HTML ట్యాగ్స్ అంటాం. ఇట్ ఈస్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ దిస్ ఈస్ క్లోజింగ్ ట్యాగ్. దానికి యారో ఉంటుంది, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. దీని లోపల నువ్వు ఏది రాస్తావో అదొక డిస్ప్లే అవుతుంది. HTML అనేది పార్సింగ్, బ్రౌజర్ పార్స్ చేస్తుంది, అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పార్సింగ్ లాంగ్వేజ్, దాన్ని మార్కప్ లాంగ్వేజ్ అంటాం మనం. జస్ట్ బ్రౌజర్లో HTML పార్సెస్ ఉంటాయి, నువ్వు రాసినట్టుగా ప్రింట్ చేస్తావు. ఓకేనా, లెట్స్ సీ. ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ తీసుకున్నా, ఇది 100%. ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ తీసుకున్నా, ఇక్కడ ఒక డివిజన్ తీసుకున్నా. పారాగ్రాఫ్ అంటే నువ్వు ఒకటి రాయాలి, పారాగ్రాఫ్ అంటే P అనే ట్యాగ్ లో రాయాలి. సో ఇది డివ్ అంటే ఏంటంటే, నువ్వు వెబ్ పేజ్ ని యూ వాంట్ టు డివైడ్ టు మెనీ పార్ట్స్, దట్ విల్ బి హెల్ప్ ఆఫ్ డివ్ కూడా పారాగ్రాఫ్ లానే వర్క్ చేస్తుంది, బట్ డివిజన్. సో మనకి ఇప్పుడు మీ నియోజక డివిజన్స్ ఉన్నాయి, మా దగ్గర అయితే 54 డివిజన్లు ఉన్నాయి. అంటే పార్ట్గా డివైడ్ చేసి పాలిస్తాం మున్సిపాలిటీలో, దానికి ఒక కార్పొరేటర్ ఉంటుంది. అట్లాగే ఒక వెబ్ పేజ్ ని డివిజన్ ఎందుకు చేస్తామో చెప్తా చూడు. ఇప్పుడు చూడు, మీకు ఈజీగా అర్థమైపోద్ది. నేను లాగిన్ అయ్యాను, లెట్ మీ లాగిన్. సో మీరు చూడండి, ఇది సపరేట్, ఇవి సపరేట్, మళ్ళీ లైన్ ఉంది, ఇది సపరేట్. ఇవన్నీ నేను డివైడ్ చేయకపోతే ఎలా పాసిబుల్ కాదు కదా. సో ఐ వాంట్ టు డివైడ్ ద పేజ్, హెడర్, బాడీ, రైట్ సైడ్ బార్, below footer. So I want to divide the page. If you want to divide the page, you want to use division tag. One division tag I will put header, another division tag I will put body, right side division tag, right side bar, below footer tag. So that will because of the division. Then it div tag antam. So నేను ఇప్పుడు ఇంకోటి ఏమంటానంటే, we have span tag. ఇప్పుడు మనం వికీపీడియా ఓపెన్ చేద్దాం. వికీపీడియా ప్రభాస్ ఓపెన్ చేస్తే మీకు ఎలా కనిపిస్తుంది అంటే, ఇప్పుడు చూడండి,
ఇక్కడ ఇది ఇటాలిక్ లో ఉందా, ఫాంట్ ఇటాలిక్ లో ఉంది. దాని మీద హోవర్ చేసినప్పుడు ఏదో మనకు చూపిస్తుంది, దీని మీద హోవర్ చేసినప్పుడు ఇది చూపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇది బ్లూ కలర్ లో ఉంది బికాస్ అది లింక్. అంటే దాన్ని క్లిక్ చేస్తే మనకు ఆ వర్షం మూవీ గురించి ఓపెన్ అవ్వాలి అగైన్. అది మనం ఒకటి క్లిక్ చేసినప్పుడు ఇంకోటి ఓపెన్ యాంకర్ ట్యాగ్ అంటాం. వీఆర్ రెఫరింగ్ సమ్ హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ విచ్ ఇస్ హెచ్రెఫ్. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఒక పారాగ్రాఫ్ అనుకో, దాని మిడిల్ లో ఉండే వీటిని మనం కలర్స్ చేంజ్ చేయాలి, మొత్తం కాదు. దాన్ని స్పాన్ ట్యాగ్ విచ్ ఇస్ ఇన్లైన్ ట్యాగ్. ఒకే లైన్ లో ఉండేదాన్ని సమ్ పార్ట్ ఆఫ్ ద లైన్ వాంట్ టు సెలెక్ట్, దాన్ని స్పాన్ ట్యాగ్ అని. డివిజన్ అన్నాం అనుకో నెక్స్ట్ లైన్ లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చూడు, ఇది ఒక డివిజన్, ఇంకొక డివిజన్ స్టార్ట్ చేసి ఆల్వేస్ డివ్ విల్ కాల్ యాస్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇప్పుడు నేను డివిజన్ లో రాసాను అనుకోండి, అదొక బ్లాక్ అవుతుంది. నెక్స్ట్ బ్లాక్ స్టార్ట్ అయితే మధ్యలో ఒక లైన్ స్పేస్ వస్తుంది చూడండి. అంటే ఇట్ విల్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ నెక్స్ట్ లైన్. మీన్స్ there is a paragraph which will always starts with new line. There is a division which always starts with new line. div అంటే ఇదొక సపరేట్, ఇదొక సపరేట్. సో మీరు అనుకున్నట్టు ఇది ఇక్కడి నుంచి రావచ్చు కదా, సర్టిఫికేట్ తర్వాత ఇదంతా గ్యాప్ ఉంది కదా. ఎందుకు రాలేదు అంటే ఇట్ విల్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ న్యూ లైన్. పారాగ్రాఫ్ కి డివిజన్ కిందంటే తేడా. పారాగ్రాఫ్ అంటే ఒక పారాగ్రాఫ్ కి ఇంకో పారాగ్రాఫ్ కి మీరు బుక్ లో రాసేటప్పుడు చిన్నప్పుడు కూడా ఒక లైన్ స్పేస్ ఇస్తారు కదా, అలా రావాలంటే పారాగ్రాఫ్. బట్ ఒక పేజీని డివైడ్ చేయాలంటే డివిజన్. డివైడ్ చేసావు కాబట్టి నెక్స్ట్ లైన్కి వచ్చింది. ఇప్పుడు నేను ఈ డివిజన్ లో ఉన్న ఈ ఎస్క్యూఎల్ అనే పదం ఉంది, సిఎస్ఎస్ అనే పదానికి నేను కలర్స్ ఇవ్వాలి. ఇన్లైన్ లోనే ఉన్నాయి అవి, బట్ ఐ వాంట్ టు సెలెక్ట్ దట్ పర్టికులర్ పార్ట్ విచ్ ఇస్ ఇన్ ఇన్లైన్ ఎలిమెంట్, దట్ we will call as span. For example, this SQL I want to make. ఆ SQL మాత్రం స్పాన్ లో పెడతాం. Span is an inline element, div is an block element, so that I can select that. I can give that style color red color ఇస్తా దాని స్టైల్లో. So it will be changed. You got it right. So that is the importance of div and span. You know what is the div tag and what is the span tag. So div tag is nothing but a block element which will divide the pages into different parts. Span is an inline element where in the same line you can select some part of the content and you can modify that. దానికి ఒక ఐడెంటిటీ ఇవ్వచ్చు, దాన్ని మాడిఫై చేయొచ్చు అనేది స్పాన్ ట్యాగ్. అర్థమైందా. సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ div and span, which is an important interview question. ఓకేనా, జస్ట్ గో త్రూ దట్. నెక్స్ట్ వీ హ్యావ్ లిస్ట్. సో నేనేమంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి చూసావా, ఇవి లిస్ట్ ఆఫ్ సమ్ కంటెంట్ గా. దీని మీద హోవర్ చేసినప్పుడు అండర్లైన్ వస్తుంది, అంటే నువ్వు దాన్ని క్లిక్ చేయొచ్చు అని చెప్తుంది అది. సో ఇది లిస్ట్ అనమాట. ఇంకొకటి నేనేమంటానంటే రియల్ గా నేను వాడినవే చూపిస్తా. కోర్సెస్కి వెళ్ళు, ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు. యాంగులర్ ప్రీవియస్ గా మనది ఎలా ఉండేదంటే, ఓకేలే ఇదిగో ఇది లిస్ట్. సో నాకేందంటే ఇక్కడ కొన్ని ఎస్క్యూఎల్ కమాండ్స్ ఉన్నాయని చెప్పి అది చెప్తుంది. ఎస్క్యూఎల్ కమాండ్ నేను ఫస్ట్ సెలెక్ట్, నెక్స్ట్ అప్డేట్, తర్వాత డిలీట్, తర్వాత ఇన్సెంట్ ఇట్. అంటే ఇది లిస్టే కదా, అందుకే కదా మనకు బుల్లెట్ పాయింట్స్ వస్తున్నాయి. దాన్ని అన్ఆర్డర్ లిస్ట్ అంటాం. దానికి ఆర్డర్ లేదు, అందుకే బుల్లెట్ పాయింట్స్ వస్తాయి. ఇఫ్ దానికి ఆర్డర్ పెట్టాలనుకుంటే 1 2 3 పెట్టాలంటే ఆర్డర్ లిస్ట్. నేను అలా మెన్షన్ చేయాలి అని అనుకుంటే బికాస్ ఇది అన్ఆర్డర్ లిస్ట్ కదా, దీనికి 1 2 3 ఉంటే ఆర్డర్ లిస్ట్ అవుతుంది. సో అలా HTML లో నువ్వు ఒక వెబ్సైట్ లో ఇంక్లూడ్ చేయాలంటే ఇది కూడా అంతే కదా. ఈ వెబ్సైట్ లో కూడా ఇది కూడా అంతే కదా. దీన్ని రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్స్పెక్ట్ కొట్టండి, ఆ కోడ్ ఏదో మీకు తెలిసిపోద్ది. ఇక్కడ సెలెక్టర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయండి. యుఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్. దాని లోపల ప్రతిదీ LI అనేది లిస్ట్ ఐటమ్. అర్థమైందా. ద సేమ్ నేనే ఉంటాను, ఇదే సేమ్. UL is అన్ఆర్డర్ లిస్ట్. సో అన్ఆర్డర్ లిస్ట్ స్టార్ట్ చేయాలంటే UL అనే ట్యాగ్ తో స్టార్ట్ చేయాలి. దాని లోపల నువ్వు ఎన్ని ఐటమ్స్ పెట్టాలంటే LI లిస్ట్ ఐటమ్. నేను ప్రతి దానికి ఒకటి LI ఇస్తా. ఓకేనా. రైట్ క్లిక్ అండ్ ఫార్మాట్ డాక్యుమెంట్. ప్రతి దానికి ట్యాబ్ స్పేస్ ఉండాలి. ఇప్పుడు HTML లోపల బాడీ ఉంది కదా, బాడీ లోపల నువ్వు రాస్తున్నావు కదా, బాడీ లోపల నువ్వు ఏది రాసినా ట్యాబ్ స్పేస్ ఉండాలి. దీని లోపల మళ్ళీ నువ్వు ఇంకేది రాసినా ట్యాబ్ స్పేస్ ఉండాలి. దీని లోపల నువ్వు ఇంకేది రాసినా ట్యాబ్ స్పేస్ ఉండాలి. ఓకేనా. ఇలా ఉంది కదా. దీని లోపల ఇదిగో ఇప్పుడు ఇలా ఎంటర్ చేస్తే ఖచ్చితంగా ట్యాబ్ స్పేస్ వస్తుంది, గుర్తుపెట్టుకో. ఆ లైన్ లో రాయకుండా నెక్స్ట్ దాని లోపల రాసినట్టుంటే మాత్రం ట్యాబ్ స్పేస్ ఉంటుంది, గుర్తుపెట్టుకో అది. సో ఇప్పుడు అగైన్ ఐ వాంట్ టు రైట్ వన్ మోర్ లిస్ట్.
LI స్టార్టింగ్, LI ఎండింగ్. సో నేను జస్ట్ ఎంటర్ కొడితే చాలు అది ట్యాబ్ స్పేస్ ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నాకు ఎన్ని కావాలో నేను అన్ని తీసుకుంటాను. ఓకేనా? సో చాలు 5 తీసుకున్నాం, మరీ ఎక్కువ. రైట్ క్లిక్ అండ్ ఫార్మాట్ డాక్యుమెంట్. ఏదన్నా గ్యాప్లు ఉన్నా పోతాయి. ఎలా పోతాయి నేను చెప్తా చూడు. ఇప్పుడు నేనేందంటే దీన్ని ఎలాగో పెట్టేసా, దీన్ని ఇలా పెట్టా. ఈ విధంగా ఉండొచ్చా? ఒక ఆర్డర్ ఉండాలి కదా. రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ కొడితే అన్ని ట్యాబ్ స్పేస్కి వచ్చేస్తాయి. ఫార్మాట్ డాక్యుమెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో అది. ఓకేనా? ఇప్పుడు చూడు, ఆర్డర్ లిస్ట్ మనకి ఎలా మెన్షన్ చేస్తాం చూడండి. అన్ఆర్డర్ లిస్ట్ కదా. సో నేను బై డిఫాల్ట్ నువ్వు ఏ లిస్ట్ టైప్ ఇవ్వకపోతే సర్కిల్ వస్తుంది. నువ్వు సర్కిల్ వద్దు, నాకు టైప్ మార్చాలి అనుకుంటే టైప్ ఈక్వల్ టు స్క్వేర్. స్క్వేర్ గా మారింది కదా. అట్లా వీ హ్యావ్ లిస్ట్ టైప్స్. జస్ట్ లిస్ట్ టైప్ నేను మెటీరియల్ ఇస్తాను. టైప్ స్క్వేర్, రెక్టాంగిల్, అట్లా చాలా చాలా ఉంటాయి. రెక్టాంగిల్ అయితే ఉండకపోవచ్చు. స్క్వేర్ ఉంది, సర్కిల్ ఉంది. సో అవి మీరు ట్రై చేయండి. లిస్ట్ టైప్ అంటే ఏ బుల్లెట్ పాయింట్ కావాలో అది టైప్ లో మార్చుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు నేను ఆర్డర్ లిస్ట్కి వచ్చేస్తా. సేమ్ అదే. నాకు 1 2 3 కావాలనుకోండి, యుఎల్ బదులు ఓఎల్ పెడతా, విచ్ ఇస్ అన్ ఆర్డర్ లిస్ట్. ఇప్పుడు చూడండి, బై డిఫాల్ట్ ఆర్డర్ లిస్ట్ 1 2 3 వస్తుంది. నువ్వు టైప్ మార్చాలనుకో, దీని టైప్స్ నీకు ఇక్కడే ఉంటాయి. ఇలా వస్తే నీకు వస్తుంది. రోమన్ నెంబర్ అయితే స్మాల్ ఐ, స్మాల్ 1 2 3 4. అదే క్యాపిటల్ అయితే క్యాపిటల్ రోమన్. లైవ్ సర్వర్ కాబట్టి ఆటోమేటిక్ అప్డేట్ అయిపోద్ది, నువ్వు రీఫ్రెష్ చేయబడలేదు. తర్వాత క్యాపిటల్ ఏ అయితే ఏబిసి స్టార్ట్ అవుతుంది. ఇది ఆర్డర్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్. నువ్వు నెస్టెడ్ లిస్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ నేనేం చేస్తానంటే డిక్యూఎల్ కమాండ్స్ అని పెడతా. దీని లోపల డిక్యూఎల్ లోపల ఇంకొక 3 లిస్ట్ ఉంటుంది. డిక్యూఎల్ లో ఇన్సర్ట్ ఆల్టర్ అప్డేట్ ఉందనుకో, దానికి నేనేం చేయొచ్చు, యుఎల్ పెట్టి దీని లోపల ఎల్ఐ పెట్టి, అన్ఆర్డర్ లిస్టే కదా, డిక్యూఎల్ ఒకటి వచ్చి సెలెక్ట్. అంటే డిక్యూఎల్ అంటే ఈ లిస్ట్ ఐటమ్ లోపల అన్ఆర్డర్ లిస్ట్ మళ్ళీ. అంటే డిక్యూఎల్ అని పెట్టి ఆ డిక్యూఎల్ ఏమున్నాయి నేను మెన్షన్ చేస్తా. అది నెస్టెడ్ లిస్ట్. అలా నువ్వు ఒకదాని లోపల ఒకటి ఎన్నైనా చేసుకోవచ్చు. అర్థమైంది కదా. డిక్యూఎల్ లోపల సెలెక్టర్ ఆర్డర్, దాని లోపల నువ్వు ఎన్ని అగైన్ సెలెక్ట్ లోపల ఎన్ని వేసుకొని నువ్వు వాడచ్చు, దాన్ని కూడా మెన్షన్ చేయొచ్చు. అది నెస్టెడ్ లిస్ట్. అట్లా ఎన్నైనా చేయొచ్చు ఒకదాని లోపల. సెలెక్ట్ లో యుఎల్ వచ్చి ఆల్ ఎగ్జాంపుల్స్ జస్ట్ పెడుతున్నా, రియల్ ఎగ్జాంపుల్ జస్ట్ నేను మెన్షన్ చేస్తున్నాను అప్ప. అన్ఆర్డర్ లిస్ట్ లో మనం ఎన్నైనా దేని లోపల ఎన్నైనా చేసుకోవచ్చు. ఓకేనా? అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, నెస్టెడ్ లిస్ట్. నెస్టెడ్ అన్ఆర్డర్, నెస్టెడ్ ఆర్డర్ ఎలా అయినా చేయొచ్చు. ఆర్డర్ లో నెస్టెడ్ పెట్టుకోవచ్చు, అన్ఆర్డర్ లో నెస్టెడ్ పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. బై డిఫాల్ట్ దీని ఫాంట్ టైమ్స్ న్యూ రోమన్ ఉంటుంది. బై డిఫాల్ట్ ఇన్స్పెక్ట్ చేయండి. సో దీన్ని సెలెక్ట్ చేయండి. దీని ఫాంట్ ఏంది, టైమ్స్ న్యూ రోమన్. మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి, ఈ బాక్స్ ఉంది కదా, వైట్ కలర్ బాక్స్, టైమ్స్ న్యూ రోమన్. కలర్ వచ్చి 00000 అన్ని జీరోలు అయితే ఏ కలర్ ఉండదు, ఏ కలర్ కనపడదు, అన్ని అబ్జర్వ్ అయి ఉంటాయి. అందువల్ల బ్లాక్. అన్ని రిఫ్లెక్ట్ అయితే వైట్ ఎఫ్ వస్తుంది. సో అన్ని కలర్స్ కలిపి ఉంటే బ్లాక్ అవుతుంది, అన్ని కలర్స్ రిఫ్లెక్ట్ అయితే వైట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు వేసుకున్న షర్టు, నేను వేసుకున్న షర్టు ఈ కలర్ లో ఎందుకు ఉందంటే అది ఈ కలర్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి నీకు అలా కనిపిస్తుంది. ఓకేనా? రియల్ గా అదే జరిగేది, అదే. ఇంతవరకు క్లియరా? ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. దాని మీద టాస్క్లు ఉంటాయి, చేసేయండి. టాస్క్లు ఉంటాయి, దాని మీద చేసేయండి. సో నౌ ఇమేజ్ అండ్ ఇమేజ్ మ్యాప్స్. సో ఇమేజ్ ఎలా అంటే, ఒక ఇమేజ్ నువ్వు అప్లోడ్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ లోగోనే ఉందబ్బా, ఈ ఇమేజే ఉంది. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. ఏదైనా సరే రైట్ క్లిక్ అని ఇన్స్పెక్ట్ HTML లో దీన్ని సెలెక్ట్ చేయండి. ఇది ఇమేజే కదా. ఇదే ఇమేజ్ నేను వాడుకోవచ్చు. లోకల్లో ఉన్న డౌన్లోడ్ ఫోల్డర్స్ లో ఉన్నది వాడుకోవచ్చు. ఇమేజ్ ఈస్ నథింగ్ బట్, నేను ఇమేజ్ అప్లోడ్ చేయాలంటే IMG అనే ట్యాగ్ ఉంది, SRC ఈక్వల్ టు లింక్. నేను ఏ లింక్ అయితే ఆన్లైన్ లో చూసానో ఆ లింకే నేను వాడతా. స్లాష్. ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, ఇమీడియట్ గా అప్పటికప్పుడే క్లోజ్ అయిపోద్ది. లిస్టు ఇవన్నీ ఉన్న దాని లోపల మిడిల్ లో రాయాలి. దీన్ని కంటెంట్ అంటాం.
ఇవి సెల్ఫ్ క్లోజింగ్. ఇమేజ్‌లో నువ్వేమి రాయలేదు. జస్ట్ ఒక లింక్ ఇవ్వాలి. దీన్ని అట్రిబ్యూట్ అండ్ దీన్ని వాల్యూ అంటాం. ఏదైతే ట్యాగ్‌లో నువ్వు రాస్తావో అది లైట్ కలర్ స్కై బ్లూ వస్తది. అది అట్రిబ్యూట్. దానికి వాల్యూ ఇవ్వాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వాల్యూ అంటే ఈక్వల్ టు పెట్టాలి గదా! అలాగే విల్ పుట్ ఈక్వల్ టు అండ్ గివ్ వాల్యూ ఇన్ డబుల్ కోట్స్. అప్పుడు ఆ ఇమేజ్ అలా వస్తది చూడు. ఆ ఇమేజ్ వచ్చింది కదా! సో, ఇప్పుడు ఇంకొకటి నేనేమంటానంటే నీ లోకల్ ఫైల్‌లో డౌన్‌లోడ్స్‌లో ఒక ఇమేజ్ ఉంది. ఇది ఉందబ్బా! ఇది నేను పెట్టాలి. ఎలా పెట్టాలి? సో, మనకిక్కడ అబ్సల్యూట్ పాత్ అండ్ రిలేటివ్ పాత్ అని 2 ఉంటాయి. ఇప్పుడు నేనేమన్నానంటే ఈ ఫోల్డర్ ఏంది యాంగులర్ బ్యాచ్ 4 అనే ఫోల్డర్. నువ్వు చూడొచ్చు ఇక్కడ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అని ఉంటది. ఇక్కడికెళ్ళి దీన్ని నేను యాంగులర్ బ్యాచ్ 4 అనే ఫోల్డర్‌లో ఇదుంది. సో, నీకది ఎలా తెలియాలంటే రైట్ క్లిక్ అండ్ రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అంటే యువర్ సిస్టమ్ ఎక్స్‌ప్లోరర్. సో, ఈ ఫోల్డర్‌లో అదెక్కడుంది డెస్క్‌టాప్‌లో ఉంది. అక్కడ నాకు ఈ ఫైల్స్ 3 ఫైల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ఉండే ఇమేజ్ అయితే నేను డైరెక్ట్‌గా పేరిస్తే ఓకే. చూడు ఇప్పుడు డౌన్‌లోడ్స్‌లో ఉన్న సో, వి హావ్ థిస్ వాట్సాప్ ఇమేజ్. ఐ విల్ జస్ట్ కాపీ పేస్ట్ ఇన్ ద సేమ్ పాత్. ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేస్తే నేను ఇదే పేరిస్తే వస్తది ఓకే. బట్ అది డిఫరెంట్ పాత్‌లో ఉంటే నేను పాత్ ఇవ్వాలి గదా! అంతేనా కాదా? సో, ఇప్పుడు చూడండి. ఇక్కడ ఈ 4 ఉన్నాయి. ఇది నేను వాడుకుంటే వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫోల్డర్‌లోనే ఉందది. ఏంది? ఈ ఫోల్డర్‌లోనే ఉంది కాబట్టి వస్తది. మీకు తెలుసు ఆ విషయం. ఒకవేళ ఈ ఫోల్డర్‌లో లేకపోతే డౌన్‌లోడ్స్‌లో ఉందనుకున్నాం. అప్పుడేం చేయాలి తెలుసా? ఇక్కడ ఒక ఇంటెలిజెన్స్ ఉంది. విజువల్ స్టూడియో కూడా మనం ఎందుకు వాడతాం అంటే మన డెవలప్‌మెంట్ టైమ్‌ని ఇట్ విల్ రెడ్యూస్ దట్. కంట్రోల్ స్పేస్ బార్ అలా కొట్టినప్పుడు సజెస్ట్ చేస్తది. కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ జస్ట్ అలా ఎంటర్ చేసి వదిలేస్తే కంట్రోల్ స్పేస్ బార్ అలాగే పెట్టుకోకూడదు. కంట్రోల్ స్పేస్ బార్ అలా ఎంటర్ చేసి వదిలేస్తే ఇట్ విల్ సజెస్ట్. ఇక్కడ ఏం ఫైల్స్ ఉన్నాయో చూపిస్తది. ఇక్కడ లేదు కాబట్టి మనం ఎక్కడికెళ్ళాలి? బ్యాక్‌కెళ్ళాలి. డబుల్ డబుల్ డాట్ స్లాష్ బ్యాక్ అంటే ఏంది? డెస్క్‌టాప్‌కెళ్ళాం మనం. సో, ఇక్కడ కూడా లేదనుకో. అగైన్ మళ్ళీ బ్యాక్‌కెళ్తే మనకిక్కడికొస్తాం. ఇక్కడ అన్ని ఫోల్డర్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఏ ఫోల్డర్‌లో డౌన్‌లోడ్స్‌లో ఉందనుకో. అప్ యారో, డౌన్ యారో కొట్టి డౌన్‌లోడ్స్ ఎంటర్ చేస్తే మళ్ళా దాని లోపల ఏమున్నాయో అన్నీ చూపిస్తది. దీని లోపల నీకు ఇమేజ్ అంటే జేపీజీ, పీఎన్‌జీ ఏదో ఒకటి కదా! డాట్ జేపీజీ ఏదో ఒకటి. సైన్ డాట్ జేపీజీ లేకపోతే పిక్ డాట్ జేపీజీ. ఇదిగో వాట్సాప్ ఇమేజ్, వాల్ పేపర్స్ కదా! దీన్ని సెలెక్ట్ చేసినా ఒకటే, ఎంటర్ కొట్టినా ఒకటే. ఎంటర్ కొడితే ఏమవుద్ది? నీ కర్సర్ ఎక్కడుందో అది తీసుకుంటది. సెలెక్ట్ చేస్తే ఏమవుతది? ఇప్పుడు ఎంటర్ కొడితే అదొస్తదనమాట. సో, ఇప్పుడు జూడు ఆ పాత్‌లో ఉన్న నీకు ఫైల్ ఇమేజ్ ఓపెన్ అవుతదనమాట. డౌన్‌లోడ్స్. ఒక్క నిమిషం చూద్దాం. డౌన్‌లోడ్స్. So, we will add JP WhatsApp image. It is not coming now. ఇది వస్తుందా? ఇమేజ్ ప్రాబ్లమ్ ఉన్నా రాకపోవచ్చు. నేను సేమ్ ఇదే ఇమేజ్ నేను చూద్దాం అసలు. ఎక్కడుందో. డాట్ డాట్ స్లాష్ మనం డౌన్‌లోడ్స్‌లోకెళ్తున్నాం. సో, లెట్స్ సీ. ఇప్పుడు ఇమేజ్ రాలేదంటే రైట్ క్లిక్ ఇవ్వండి. ఇన్స్పెక్ట్ కొట్టండి. సో, మనకిక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. అది ఎర్రర్ అన్నమాట. సో, అదేం చెప్తదంటే కన్సోల్. సో, వాట్సాప్ ఇమేజ్ ఈస్ నాట్ ఫౌండ్ అంటే ఇది అక్కడ లేదు అంటుంది. సో, అక్కడ లేదు అంటే సో, నువ్విచ్చిన పాత్ రాంగ్ అయ్యుండొచ్చు. లేకపోతే నువ్వేదైనా ఇచ్చింది రాంగ్ అయ్యొచ్చు. డాక్యుమెంట్స్‌లో లేదు. నువ్వు సెలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్. యూ నీడ్ టు సెలెక్ట్ డౌన్‌లోడ్స్ కదా! ఇప్పుడొస్తది. అంతేనా? సో, ఆ విధంగా నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డౌన్‌లోడ్స్‌లో గూడా అదేమంటే ఈ పలానా ఫైల్‌లో అది లేదు అంటుంది. ఎందుకు లేదు అంటుందంటే నువ్వేం చేస్తున్నావు? యూ ఆర్ రన్నింగ్ ఇన్ ద లోకల్ సర్వర్. లైవ్ సర్వర్‌లో రన్ చేస్తున్నావు. కాబట్టి అదేం చేస్తది లైవ్ సర్వర్‌లో ఉందా లేదా చెక్ చేసుకుంటది. సో, నువ్వేం చేస్తావంటే లైవ్ సర్వర్‌లో రన్ చేయడం ఆపేయి. ఎందుకంటే ఒక సర్వర్‌లో రన్ చేస్తున్నావు అంటే ఆ సర్వరే దానికి పాత్. సో, నేనిప్పుడు లైవ్ సర్వర్ క్లోజ్ చేసేసి నేనేం చేస్తానంటే ఇక్కడ డెస్క్‌టాప్‌లో ఉన్న నేను బ్యాచ్ 4లో ఉన్నది డైరెక్ట్‌గా రన్ చేస్తా.
రన్ చేసి ఇప్పుడు ఫస్ట్ ఐ విల్ టేక్ ద కరెంట్ వన్. ఇది వచ్చింది. సో ఇది వచ్చేసింది. యూ కెన్ సీ దట్. నేను మళ్ళీ డౌన్లోడ్స్ లో ఉన్నది ఓపెన్ చేయాలి. స్లాష్ // సో ఇప్పుడు నేను డౌన్లోడ్స్కి వెళ్తా. ఇక్కడ ఉన్నది PNG. వచ్చింది. సో ఇంకేదైనా చూద్దాం. వచ్చింది. సో ఇప్పుడు మీకు చూడండి డిఫరెన్స్ ఏంది. మీరు ఒక సర్వర్లో అప్లోడ్ చేశారంటే ఆ సర్వర్ పాత్రలో ఉందా లేదా చెక్ చేసుకుంటది. మీరు ఇందాక అదే చూసారు. ఆ ఫోటో 127.0.1లో ఉన్న ఆ ఫోల్డర్లో ఉందా లేదా చెక్ చేసింది. కాబట్టి మీరు సర్వర్లో ఓపెన్ చేసేటప్పుడు పాత్ డిఫరెంట్ అయిపోతుంది. అందువల్ల నేను లోకల్లో ఇదిగో యూజర్స్లో హెచ్పిలో డెస్క్టాప్లో ఉన్న ఫైల్ని HTML డబల్ క్లిక్ ఇస్తే రన్ అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి. డబల్ క్లిక్ ఇస్తే రన్ అయిపోద్ది. మళ్ళీ నేను రన్ చేసి చూపిస్తాను. ఇఫ్ ఐ డబుల్ క్లిక్ దట్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ రన్. సో నవ్ అదేం చేస్తుంది, నువ్వు ఇచ్చిన పాత్ డౌన్లోడ్స్లో ఉన్న ఈ ఫైల్ని ఫెచ్ చేసుకుంటుంది. లేకపోతే ఎర్రర్ వస్తుంది, కెనాట్ ఫైండ్ దట్ రిసోర్స్ అని. సో దీన్ని రిలేటివ్ పాత్ అంటాం. రిలేటివ్ పాత్ అని ఎందుకు అంటాం అంటే కరెంట్ ఫోల్డర్ ఏంది డెస్క్టాప్లో ఉన్న Angular Patch 4 ఫోల్డర్, కానీ నువ్వు యూజ్ చేసింది ఏంది డౌన్లోడ్స్లో ఉన్న ఇమేజ్. కాబట్టి హౌ ఇట్ ఈస్ రిలేటివ్ దట్ 2 స్టెప్స్ బ్యాక్కి వెళ్తే మనకు వచ్చింది, దాన్ని రిలేటివ్ పాత్. అదే దీన్ని అబ్సల్యూట్ పాత్ అనుకో. సో ఇది ఎక్కడ ఉంది, డౌన్లోడ్స్లో ఉంది. సో నేను వెళ్ళి ఏం చేస్తానంటే ఆ డౌన్లోడ్స్లో ఉన్న దాన్ని ఓపెన్ చేసి ఈ డౌన్లోడ్స్లో ఉన్న ఏదో ఒకటి ఇదే అనుకో ఇమేజ్. సో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్తే అది ఎక్కడి నుంచి దాని పాత్ సి యూజర్స్ హెచ్పి నుంచి ఉంది. ఈ సి అనేది డ్రైవ్ కదా, ఆ స్టార్టింగ్ నుంచి నేను కానీ ఇచ్చానంటే పాత్ దాన్ని అబ్సల్యూట్ పాత్ అంటాం. స్టార్టింగ్ నుంచి ఫార్వర్డ్ స్లాష్ పెట్టుకోవాలా. సిస్టంలో రివర్స్ ఉంటుంది పాత్, గుర్తుపెట్టుకోండి. HTML లో ఫార్వర్డ్ స్లాష్ పెట్టాలి. సో ఇప్పుడు కూడా చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. రీఫ్రెష్ అయింది, వచ్చిందా లేదా. ఇప్పుడు నేను చూడు కావాలంటే నీకు రాంగ్ పెడతా, పాత్ స్లాష్ తీసేస్తా, ఇప్పుడు రాదు. సేవ్ చేసాను నేను, ఇదే కదా రన్ చేస్తున్నాను. సరే ఇది తీసేద్దాం, కొంచెం రాంగ్ చేద్దాం. రాలేదు కదా. సో మనం పాత్ రాంగ్ ఇస్తే రాదు. కానీ లోకల్ డిస్క్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో వేరే ఇట్ ఈస్ స్టార్టెడ్, సో దట్ విల్ కాల్ ఎస్ అబ్సల్యూట్ పాత్. కరెంట్ ఫోల్డర్ కి ముందా వెనక అనే దాన్ని రిలేటివ్ పాత్ అంటాం. ఓకేనా, ఆర్ యు క్లియర్? సో నౌ ఇమేజ్ మ్యాప్ అంటే ఇప్పుడు ఈ ఇమేజ్ మ్యాప్ కి యూజ్ మ్యాప్ అనేది ఒకటి ఉంటుంది. యూజ్ మ్యాప్ #map1 ఐ వాంట్ టు క్రియేట్ మ్యాప్. నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి మ్యాప్, సో దీన్ని ఆన్లైన్లో చూడాలి మనం. సో ఇప్పుడు యూజ్ మ్యాప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నాకు ఈ పిక్చర్ ఉందబ్బా, ఈ పిక్చర్ మొత్తం ఉంది చూడండి, ఈ స్క్రీన్ ఉంది. ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్లో X యాక్సిస్ Y యాక్సిస్ చూసారు. Y అంటే వర్టికల్, హారిజాంటల్ X యాక్సిస్. సో నువ్వు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. ఇది ఇక్కడ పాయింట్ 0 ఉంటుంది. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అట్లా పెరుగుతూ పోతుంది కదా. పైనుంచి కూడా 0 1 2 3 4 5 6 7 అట్లా 10 అనేది ఇక్కడ ఉంటుంది. లెఫ్ట్ నుంచి X యాక్సిస్ లో 30 ఇక్కడ ఉంటుంది, పైనుంచి 20 ఇక్కడ ఉంటుంది. ఆ రెండు మీట్ అయ్యే పాయింట్ దగ్గర నేను క్లిక్ చేస్తే మ్యాపింగ్ వేరేది ఓపెన్ అవ్వాలి. దాన్ని ఇమేజ్ మ్యాప్ అంటాం. దానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా నేను, సేమ్ అదే చూపిస్తా. ఇమేజ్ మ్యాప్ ఎగ్జాంపుల్. ఇమేజ్ మ్యాప్ నీకు ఎక్కడ చెప్పరు, బట్ యూ జస్ట్ వాంట్ టు నో. సో నేను రాశాను కదా, ఒక ఇమేజ్ తీసుకున్నా, దానికి మ్యాప్ రాసుకున్నా, దాని లోపల దాని ఏరియా ఎక్కడుందో జస్ట్ కాపీ పేస్ట్ చేస్తా. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ అనేది రెక్టాంగిల్, అంటే రెక్టాంగిల్ షేప్ లో నువ్వు క్లిక్ చేసినప్పుడు, సర్కిల్ షేప్ లో నువ్వు క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ లో ఏ పార్ట్ లో క్లిక్ చేస్తే ఏది ఓపెన్ అవ్వాలని నువ్వు డిసైడ్ చేస్తావు. కోఆర్డినేట్స్ టాప్ 34 X 44 చూడు, ఇదిగో టాప్ 44. ఫస్ట్ వచ్చేది X యాక్సిస్, ఇది 34, ఇది లెస్సే కదా, పై కంటే ఇది లెస్సే కదా, పై నుంచి 44 అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. విడ్త్ ఎంత, సమ్ 450, హైట్ ఎంత, సమ్ 270. ఇదిగో ఇక్కడ ఉంది చూడు 270 350 హైట్ విడ్త్. సో ఈ రేంజ్ లో ఇది ఉంది, అంటే ఇదంతా
ఈ ల్యాప్‌టాప్‌లో నువ్వు ఎక్కడ క్లిక్ చేసినా ల్యాప్‌టాపే వస్తది. అదే నేను ఈ ఫోన్ కోఆర్డినేట్స్ చూడు 290 అంటే ఎక్స్ యాక్సిస్ ఇక్కడి నుంచి ఇక్కడికి 290 ఉంటది. ఇది 172 ఈ పైన నుంచి ఇక్కడికి 172 ఉంటది. దాని రేంజ్ ఏంది 333, 250. సో 333 అంటే ఎంత? సో ఇక్కడి నుంచి 333 స్టార్ట్ అవుతే ఇక్కడికి 250. సో ఈ రేంజ్‌లో నువ్వు క్లిక్ చేస్తే ఏంది? ఫోన్ అనే హెచ్‌టీఎంఎల్ ఓపెన్ అవ్వాలి. ఇదిగో ఇక్కడ క్లిక్ చేసావనుకో ఫోన్ ఓపెన్ అవుద్ది. తర్వాత అగైన్ కాఫీ కప్‌కి కూడా కోఆర్డినేట్స్ 327, 344. సో దాని కోఆర్డినేట్స్ అక్కడ క్లిక్ చేస్తే ఓన్లీ కాఫీ ఓపెన్ అవుద్ది. దాన్ని ఇమేజ్ మ్యాప్ అంటారనమాట. ఆ ఇమేజ్‌లో ఏ ప్లేస్‌లో ఓపెన్ చేస్తే ఏమవ్వాలనేది ఇమేజ్ మ్యాప్. సో దాన్ని బేసికల్‌గా ఏందంటే చాలా వరకు కంపెనీస్‌లో హై లెవెల్‌లో వాడతారు. బట్ యూ డోంట్ గెట్ ఎ ఛాన్స్. బట్ దాన్ని తెలుసుకోవాలంతే సింటాక్స్. అర్థమైందా? సో అది ఇమేజ్ మ్యాప్. ఇప్పుడు నేను క్లిక్ చేసినప్పుడు మనకిక్కడ లేదు కాబట్టి రాదు. బట్ వి విల్ అది ఎందుకు లేదంటే మనకిక్కడ ఈ హెచ్‌టీఎంఎల్ లేవు గదా! కంప్యూటర్.హెచ్‌టీఎంఎల్ అవి ఉంటే వచ్చేవి. లేవు కాబట్టి రాలేదు. బట్ రియల్ ఎగ్జాంపుల్ అక్కడ ఉంది కాబట్టి నేను చూపించా. అది మనం అవసరం లేదు. బట్ నేను ఎక్స్‌ట్రాగా బోనస్‌గా చెప్తున్నా. ఎందుకంటే దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ బట్ దట్ ఈస్ ద హెచ్‌టీఎంఎల్5 ఫీచర్. హెచ్‌టీఎంఎల్ వెర్షన్స్ ఉన్నాయి. కరెంట్ వెర్షన్ ఈస్ 5. 5లో ఉంటదది. బట్ చాలా మందికి తెలీదది ఎలా వాడాలో. బట్ ఎలా వాడాలో నేను మీకు చెప్తున్నా ఇమేజ్ మ్యాప్. ఈ కోఆర్డినేషన్ కనుక్కోవడానికే మీకు ఒక రోజు పడతది. కాలిక్యులేట్ చేయాలి గదా! అట్లా. సో దట్ ఈస్ వాట్ ఇమేజ్ అండ్ ఇమేజ్ మ్యాప్. మీరు ఎన్ని ఇమేజెస్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ రాకపోతే నీకిలా వస్తది. చూడండి ఇందాక మనం లైవ్ సర్వర్ జస్ట్ రన్ ఇన్ లైవ్ సర్వర్ దట్ ఈస్ 127.0.0.1 దాంట్లో రన్ చేసాం కాబట్టి ఆ సర్వర్‌లో డౌన్‌లోడ్స్‌లో ఇమేజ్ ఉందా లేదా చెక్ చేసింది. లైవ్ సర్వర్ ఇప్పుడు రన్ చేయట్లేదు కదా! అందువల్ల అదొచ్చింది. బికాజ్ ఇట్ ఈస్ ఇన్ లోకల్ సిస్టమ్. సో అందువల్ల ఇప్పుడొచ్చిందనమాట మనకి. అందుకే లైవ్ సర్వర్‌లో ఉన్నప్పుడు ఆ సర్వర్ పాత్ మారిపోద్ది. అందువల్ల నేను స్టాప్ చేశా. అర్థమైందా? సో దట్ ఈస్ వన్. సో దట్ ఈస్ అబౌట్ ఇమేజ్ అండ్ ఇమేజ్ మ్యాప్స్. తర్వాతేందంటే నేనేం జెప్పాను? ఒకటి క్లిక్ చేస్తే ఇంకొకటి ఓపెన్ అవ్వాలని జెప్పా. దాన్ని యాంకర్ ట్యాగ్ అంటాం. దాన్ని యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్ అంటాం. సమ్ టైమ్స్ ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ ఎ జాబ్ లింక్ సెండ్ జెయి, యూఆర్ఎల్ సెండ్ జెయి అంటాం. దాన్నే యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్ అంటాం. ఆ లింక్‌ని నేను పెడతా. ఫర్ ఎగ్జాంపుల్ సో ఐఎన్ క్యాంపస్ అసెంచర్ హైరింగ్ మీకు నేను లింక్ పంపించి అప్లై చేశారు కదా! సో, అదే లింక్ అబ్బా! ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లింక్ అనుకోండి. జాబ్ ఐడీ ఇదే అనుకోండి. నేను ఈ లింకే కదా మీకు పంపించాను. ఇది ఓకే. ఇది వేరేదిలే. నేను ఈ లింకే మీకు పంపించా. ఇలాంటి లింకే ఒకటి పంపించా. అది నేను మీకు వాట్సాప్‌లో పంపించినప్పుడు క్లిక్ చేసి ఎళ్ళింది గదా! అది కూడా ఒక రకమైన యూఐయే. హెచ్‌టీఎంఎలే ఉంది దాని లోపల. సో, అది రావాలి అంటే ఎలా చేయాలి? యాంకర్ హెచ్‌రెఫ్ ఈక్వల్ టు థిస్ లింక్. సో, యాంకర్ ట్యాగ్ అనేది ఇప్పుడు మళ్ళా దీన్ని క్లిక్ చేస్తే ఇది ఎక్స్‌పాండ్ అయిపోద్ది. యాంకర్ ట్యాగ్‌లో అప్లై అసెంచర్ అనేది నేను మెన్షన్ చేశాను. అర్థమైందా? అప్లై అసెంచర్ అని మెన్షన్ చేశా. ఇప్పుడేమవుతది మన వెబ్‌సైట్‌లో అది ఇంక్లూడ్ అవుతది. అప్లై అసెంచర్ అని మెన్షన్ దాన్ని క్లిక్ చేసినప్పుడు అసెంచర్ జాబ్ ఓపెన్ అవుతది. అలా ఒక యాంకర్ ట్యాగ్ అలా ఇంకొక వెబ్‌సైట్‌ని క్లిక్ చేసినప్పుడు అది రీడైరెక్ట్ అవ్వడానికి యాంకర్ ట్యాగ్ అంటాం. విచ్ ఈస్ అన్ యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్. వేరే రిసోర్స్‌ని ఇక్కడ నువ్వు లొకేట్ చేసి ఇంక్లూడ్ చేసావు. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ రీడైరెక్ట్ టు దట్ పర్టిక్యులర్ పాయింట్. దాన్ని యాంకర్ ట్యాగ్ అంటాం. సో, ఆ లింక్‌ని మనం యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్ అంటాం. యూఆర్ఎల్ అంటాం. అర్థమైందా? యూఆర్ఎల్ ఎన్‌కోడింగ్ అంటే ఇక్కడ మీరు చూడండి జాబ్ ఐడీ ఈక్వల్ టు 1007 అండర్‌స్కోర్ ఈఎన్. సో, ఇది నీకు అర్థం కాదు. అసలు ఈ కోడ్ ఏంది? మీకు రీజనింగ్‌లో యూ హావ్ ఆహ్, ఎన్‌క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. సో, ఇప్పుడు 1, 2, 3 ఈస్ డికోడెడ్ యాస్ ఈబీఏసీ. దెన్ హౌ 4, 3, 2, 1 విల్ బి డికోడెడ్. అట్లుంది గదా! అదే ఏంది ఎన్‌కోడింగ్ అండ్ డీకోడింగ్. నువ్వు వన్ ఫార్మాట్‌లోంచి అర్థం గాని ఫార్మాట్‌లోకి మారుస్తావు. చూడంగానే అర్థమవుతది. బట్ నువ్వు ఎలా మార్చావనేది నీకు మాత్రమే తెలుసు. సో, దట్ ఈస్ వాట్ ఎన్‌క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. డీక్రిప్షన్ అంటే ప్లెయిన్ టెక్స్ట్‌లోకి మార్చడం. ఎన్‌క్రిప్షన్ అంటే ఏంది? ఇప్పుడు 1, 2, 3 నువ్వు ఎలా మార్చొచ్చు? ఏబీసీలో మార్చొచ్చు. ఎలా మార్చానని చెప్పొచ్చంటే నేను ఏ స్టార్టింగ్ విత్ 1 కాబట్టి నేను ఇలా మార్చానని నీకొక రూల్ ఉంది. తర్వాత 1, 2, 3 నేను బీసీడీ అంటే ఏమవుతది? 1+1 అంటే A+1 బి సెకండ్‌ది కాబట్టి. తర్వాత బీసీడీ అంటే 2 సెకండ్ ప్లేస్‌లో బి ఉంది. దానికి +1 యాడ్ చేస్తే సి వచ్చింది. తర్వాత డి.
3కి డి వచ్చిందంటే 3+1 4th ప్లేస్లో డి ఉంది కాబట్టి పెట్టా. అంటే నాకు అర్థమైనట్టు నేను పెట్టా. ఇప్పుడు నేను బీసీడీ నీకు పంపించి దీనికి ఇదంటే దాన్ని డీకోడ్ చేసుకుంటే 1 2 3 వచ్చింది. అదే నువ్వు చేసుకోగలుగుతావు నీకు తెలియకపోతే దాన్ని ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ అంటాం. సో ఇప్పుడు నువ్వు వాట్సాప్లో సెండ్ చేసిన మెసేజ్ నువ్వు ఒకసారి ఎంటర్ చేసిన పాస్వర్డ్ కానీ ఎవరు చూడకూడదు. దాన్ని ఎన్క్రిప్షన్ అంటాం. సో ఫేస్‌బుక్ ఈస్ రీడింగ్ యువర్ మెసేజెస్ దట్ ఈస్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అంటారు కదా! ఆ మెసేజెస్ డైరెక్ట్‌గా హాయ్ ఆలి అని నేను పెట్టాననుకో అది ఫేస్‌బుక్‌లో వాళ్ళు చూడకూడదు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తుంటావు. బుజ్జి బంగారం అని. చూస్తారా? చూడకూడదు కదా! ఇట్ ఈస్ ప్రైవసీ. ఈవెన్ థో వి ఆర్ యూజింగ్ ఫేస్‌బుక్ దే కెనాట్ సీ యువర్ మెసేజ్. దట్ షుడ్ బి ఎన్క్రిప్టెడ్ ఇన్ సమ్ ఫార్మాట్ విత్ యూజింగ్ సమ్ కోడ్ ఇంటర్నల్లీ. అగైన్ అక్కడ అమ్మాయి రిసీవ్ చేసుకున్నప్పుడు అది డీక్రిప్ట్ అయ్యి నువ్వేం పంపించావో అలా ఇంగ్లీష్‌లో వచ్చేస్తది. మీ ఇద్దరి మధ్య ఉంటదది. దట్ ఈస్ నాట్ ఎన్క్రిప్షన్. సో దాన్ని యూఆర్ఎల్ ఎన్కోడింగ్. యూఆర్ఎల్ కూడా ప్లెయిన్ యూఆర్ఎల్ నీకు కనిపించకూడదు. దాన్ని ఎన్క్రిప్షన్ అంటాం. నువ్వు ఓపెన్ చేసిన తర్వాత అది డీక్రిప్ట్ అయ్యి ఓపెన్ అవుతుంది. దాన్ని ఎన్క్రిప్షన్ అంటాం. సో వెనెవర్ ఆల్ ద కంపెనీస్ షుడ్ యూజ్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్. నువ్వు పాస్వర్డ్ సెట్ చేసావు ఫేస్‌బుక్‌కి. ఖచ్చితంగా అది నీకు తప్ప ఇంకెవరికీ తెలియదు ప్రపంచంలో. దట్ ఈస్ షూర్. ఫేస్‌బుక్‌లో ఎన్క్రిప్షన్ యూజ్ చేయకపోతే ప్రైవసీ పాలిసీ వయలేట్ చేసినట్టు. సో అప్పుడు గవర్నమెంట్ నుంచి నోటీసెస్ ఎళ్తాయి. 2, 3 వార్నింగ్స్ వస్తాయి. అదర్‌వైజ్ యూ నీడ్ టు షట్ డౌన్ ద కంపెనీ అంటారు. అర్థమైందా? ప్రైవసీ అంటే అది. సో దట్ ఈస్ నాట్ ఎన్క్రిప్షన్. సో దానికి సీఎస్‌సి వాళ్ళకి నెట్వర్క్ సెక్యూరిటీ ఉంది. కంప్యూటర్ సెక్యూరిటీ. దాంట్లో ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ అల్గారిథమ్స్ ఉంటాయి. ఎన్ని అల్గారిథమ్స్ ఉంటాయి. అంటే అల్గారిథమ్ నథింగ్ బట్ ఈస్ ఎ కోడ్. ఎన్ని విధాలుగా చేయొచ్చని డిఫరెంట్ అల్గారిథమ్స్ ఉంటాయి. ప్లెయిన్ టెక్స్ట్, సైఫర్ టెక్స్ట్. ప్లెయిన్ టెక్స్ట్ అంటే హాయ్, హలో అని చెప్పి నేను నీకు పంపిస్తా. అది సర్వర్‌లో ట్రాన్స్‌ఫర్ అయ్యేటప్పుడు నెట్వర్క్‌లో, ఇంటర్నెట్‌లో అది ఎన్క్రిప్ట్ అయ్యి ఇంకో విధంగా కన్వర్ట్ అవుతది. మళ్ళా అది అక్కడ డీక్రిప్ట్ అవుతది. సో అలా ఎన్క్రిప్ట్ చేయడానికి నేను ఎన్క్రిప్ట్ చేస్తే నేను పబ్లిక్ కీ ఇస్తా. పబ్లిక్ కీ ఇచ్చి నువ్వు రిసీవ్ చేసుకున్న తర్వాత నన్ను అడుగుతావు సీక్రెట్ కీ ఏందని. దాని ద్వారా అది ఎన్క్రిప్ట్ అవుతది. సో ఇలాగ కీస్ ఉంటాయి. పబ్లిక్ కీ నేను అందరికి ఇస్తా. బట్ ఎవరైతే దాన్ని రిసీవ్ చేసుకుంటారో నన్ను సీక్రెట్ కీ అడుగుతారో వాడు జెన్యూనా కాదా? అంతే కదా! నేను అడిగి నేను సీక్రెట్ కీ ఇస్తా. ఇప్పుడు నేను మీకు ఎల్ఎంఎస్ ఇచ్చా. పాస్వర్డ్ ఇవ్వలేదు. నువ్వొచ్చి నన్ను అడిగితే బావుంటది. మీ ఫ్రెండ్ వచ్చి అడిగితే ఎట్లుంటది? నువ్వెవరిరా అంటా. అంతే. సో దట్ ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ అట్లా. సో దట్ ఈస్ వాట్ యూఆర్ఎల్ ఎన్కోడింగ్. ఎన్కోడింగ్. ఎన్కోడింగ్ ఈస్ నథింగ్ బట్ యూ నో ఉన్న యూఆర్ఎల్ ప్లెయిన్‌గా కనపడకుండా ప్రొటెక్ట్ చేయడం. సో వాళ్ళకి అర్థం కాకూడదు మన ప్రతి స్టెప్. అర్థమైంది కదా! అది. యాంకర్ ట్యాగ్ వల్ల అంత యూజ్ ఉంది. ఇప్పుడు వికీపీడియాలో చూడండి. ఇప్పుడు వికీపీడియాలో చూడండి మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది. శాంపిల్. ఇది క్లిక్ చేసావు. వేరేది ఓపెన్ అయింది. ఇది క్లిక్ చేసావు. వేరేది ఓపెన్ అయింది. అంటే పలానా పేజ్ ఓపెన్ అయింది. అంతా యాంకర్ ట్యాగ్సే. ఇక్కడ వికీ ప్రభాస్ ఇది కూడా యాంకర్ ట్యాగే. ఇది కూడా యాంకర్ ట్యాగ్. ఇది క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్ ఓపెన్ అవ్వాల. సో ఇప్పుడు ఇది ఉంది ఇండియన్ సినిమా. ఇది క్లిక్ చేసినప్పుడు అది ఓపెన్ అవుతది. అది కూడా యాంకర్ ట్యాగే. అవన్నీ యాంకర్ ట్యాగ్స్ వల్లే ఒకదానికి నువ్వు క్లిక్ చేసినప్పుడు ఎళ్తాయి. యాంకర్ ట్యాగ్ వల్లే అది. ఓకేనా? హెచ్‌టీఎంఎల్. అది క్లియరా? క్లియర్ కదా! నెక్స్ట్. విల్ గో నెక్స్ట్. టైటిలు, లింకు, స్క్రిప్టు, స్టైల్. దీని గురించి చెప్పేస్తా. సో బేసికల్‌గా ఏందంటే ఒక పేజ్‌కి దానికి టైటిల్ ఇవ్వాలి. దానికి ఒక నేమ్ ఇవ్వాలంటే చూడు ఇప్పుడు ఏంది దీని టైటిల్ ఏంది డాక్యుమెంట్. ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌కి నేనేమి ఇవ్వాలి? తమారా అని ఇస్తా. తమారా గూగుల్. హమారా గూగుల్. ఈ పేజ్ పేరు ఇది. సో రిఫ్రెష్ చెయ్యి. ఇక్కడ మారిపోయింది చూడు. అక్కడ హెడ్ అనే ట్యాగ్ ఉంటది. హెడ్ అనే ట్యాగ్‌లో నువ్వు ఏమి రాయకూడదు కోడ్. నువ్వు రాయాల్సింది బాడీలో. అదే అక్కడ రెండర్ అవుతది. హెడ్ అనే ట్యాగ్‌లో నువ్వు కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఇస్తావు. టైటిల్ ఫస్ట్‌ది. స్క్రిప్ట్. స్క్రిప్ట్ అంటే రైట్ క్లిక్ ఆన్ ఫార్మాట్ డాక్యుమెంట్. దీని లోపల నువ్వు జావా స్క్రిప్ట్ రాయాలి. లింక్. లింక్ అంటే నేనేం చేయాలంటే ఇప్పుడు నేనేమంటానంటే హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఉంది. సీఎస్ఎస్ ఫైల్ ఉంది. తర్వాత జావా స్క్రిప్ట్ ఫైల్. అవన్నీ నేను హెచ్‌టీఎంఎల్‌కి లింక్ చేయాలంటే లింక్ రిలేషన్ ఈక్వల్ టు స్క్రిప్ట్ ఆర్ సీఎస్ఎస్ ఆర్ స్టైల్ షీట్. ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ ఫైల్ అటాచ్ చేయాలనుకో స్క్రిప్ట్ ఆర్ సీఎస్ఎస్ అని పెడతా. స్క్రిప్ట్ ఆర్ జేఎస్ అని పెడతా. అదే నేను
సిఎస్ఎస్ అటాచ్ చేయాలనుకో స్టైల్స్ ఇస్తా. దానికి హెచ్‌రెఫ్ ఈక్వల్ టు అది ఏ ఫైల్ ఎక్కడుంది? ప్రెజెంట్ ఎక్కడుందంటే శాంపిల్ డాట్ జేఎస్ ఇచ్చేస్తా ఓకే. అదే సిఎస్ఎస్ ఫైల్ శాంపిల్ డాట్ సిఎస్ఎస్ ఏ ఫైల్ అటాచ్ చేయాలంటే అది ఇక్కడ అటాచ్ చేయాలి. అర్థమైందా? సో, అలా లింక్ అనే ట్యాగ్ యూజ్ చేసి ఐ విల్ లింక్. సింపుల్‌గా చెప్తా చూడు. నేను బూట్‌స్ట్రాప్ అప్లై చేయాలా? అంటే ప్రీ డిఫైన్డ్ సిఎస్ఎస్. బూట్‌స్ట్రాప్ డాక్యుమెంటేషన్ అనేది ఉంటది. జస్ట్ చూపిస్తున్నా. అనదర్ వెబ్‌సైట్‌ని మనం లింక్ చేయాలి. చూడు ఇక్కడ చూడు. స్క్రిప్ట్ ఎక్స్ఆర్‌సి లింక్ హెచ్‌రెఫ్ రిలేషన్ ఈక్వల్ టు స్టైల్ షీట్. అంటే మనం ఆ స్టైల్ షీట్ ఆడ అప్లై అయితే మనకి దీంట్లో ఉన్న స్టైల్స్ మనకు అప్లై అవుతాయి. అంతే గదా! అదే అక్కడ లింక్ రిలేషన్ ఈక్వల్ టు స్టైల్ షీట్. నేను ఇది కాపీ చేశాను గదా! దీంట్లో ఉన్న బటన్ ఒకటి ఓపెన్ చేద్దాం. ఇక్కడ సెర్చ్ చేయి బటన్ అని. ఇది బటన్. అంటే నువ్వు లాగిన్ బటన్ అవన్నీ ఉన్నాయి గదా! బటన్ అనే ట్యాగ్‌తో రాయాలి. ఓకే. నేను జస్ట్ లింక్‌కి ఎగ్జాంపుల్ చెప్తున్నా. బటన్ అంటే ఏందో మళ్ళీ చెప్తా నేను. ఓకేనా? చూడు ఆ బటన్ వచ్చిందా? మొత్తం మారిపోయిందా? బికాస్ నేను ఐ అప్లైడ్ స్టైల్స్ విచ్ ఐ జస్ట్ యాడెడ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. దట్ ఈస్ బూట్‌స్ట్రాప్ అనే ఒక లైబ్రరీ. నేను దాని గురించి చెప్తా కాన్సెప్ట్ వచ్చినప్పుడు. ఇప్పుడు నీకు మొత్తం మారిపోయింది కదా! ఫాంట్‌లు మొత్తం మారిపోయాయి. ఫాంట్ మొత్తం డిఫాల్ట్ ఫాంట్ మారిపోయింది. బికాస్ ఐ యాడెడ్ స్టైల్స్. దట్ ఈస్ నథింగ్ బట్ స్టైల్ షీట్ మిన్ డాట్ సీఎస్ఎస్. డాట్ సీఎస్ఎస్ అంటే స్టైల్సే కదా! క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం. హెచ్‌టీఎంఎల్ తర్వాత మనం కొన్ని స్టైల్స్ అప్లై చేయడానికి డాట్ సీఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేస్తాం. అదే లింక్. ఇంకొక ఫైల్‌ని దీంట్లో లింక్ చేయడానికి లింక్. అది జావాస్క్రిప్ట్ అయితే టెక్స్ట్ ఆర్ జావాస్క్రిప్ట్ జేఎస్ ఫైలు. స్టైల్ షీట్ అయితే సీఎస్ఎస్ స్టైల్ షీట్. ఓకేనా? అలా లింక్ చేయొచ్చు. తర్వాత స్క్రిప్ట్, హెడ్, టైటిల్ ఇవే. హెడ్ అనే ట్యాగు మన పేజీ కాన్ఫిగరేషన్ సెట్ చేస్తది. లింక్ అనేది ఇంకొక ఫైల్‌ని ఇక్కడ లింక్ చేయడానికి లింక్. టైటిల్ అనేది ఇట్ విల్ డిసైడ్ ద టైటిల్ ఆఫ్ దట్. ఇంకొక ట్యాగ్ ఉంది. అది కూడా చూద్దాం. ఓకేనా? లింక్ ఐకాన్. లింక్ రిలేషన్ ఈక్వల్ టు ఐకాన్. హెచ్‌రెఫ్ ఈక్వల్ టు దట్. సో, నేనిప్పుడు అదే పెట్టాను. లింక్ రిలేషన్ ఈక్వల్ టు ఐకాన్. దానికి ఎస్ఆర్‌సి కాదు. దానికి కూడా హెచ్‌రెఫ్ నేను తప్పిచ్చా. సో, ఎస్ఆర్‌సి అంటే ఇమేజ్‌కి గుర్తుపెట్టుకోండి. ఇమేజ్‌కి సోర్స్. లింక్స్‌కి హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్. యాంకర్ ట్యాగ్‌కి హెచ్‌రెఫే ఉంటది. ఇదిగో నేనిక్కడ రాసాను గదా! లాస్ట్‌లో యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్‌కి హెచ్‌రెఫే ఉంటది. ఇమేజ్‌కి మాత్రం ఎస్ఆర్‌సి గుర్తుపెట్టుకోండి. సోర్స్. యూ సీ నౌ. ఆ ఇమేజ్ ఇక్కడికొచ్చింది. అంటే ఇక్కడ, ఇక్కడ నువ్వు ఇదొక ట్యాబ్ గదా! ఈ ట్యాబ్‌లో ఇక్కడ బి అనే ఐకాన్ ఉంది. ఇక్కడ డబ్ల్యూ అనే ఐకాన్ ఉంది గదా! సో, ఇలాగే నేను ఒక ఐకాన్ సెట్ చేయాలనుకుంటే వి హావ్ ద ట్యాగ్ దట్ విల్ బి దేర్ ఇన్ హెడ్ ఓన్లీ. హెడ్‌లోనే నేనేమన్నాను హెడ్‌లో కాన్ఫిగరేషన్స్ అన్నీ చేయాలి. టైటిల్ పైన ఐకాన్ అన్నీ హెడ్‌లోనే చేయాలి. బాడీలో మాత్రం మనం కోడ్ రాయాలి. పేజ్‌లో పార్స్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ లింక్ అనేది ఐకాన్ గదా! ఆ వెబ్ ఐకాన్. అందువల్ల ఐకాన్ అనేది రిలేషన్. అదే సీఎస్ఎస్ ఫైల్ అయితే స్టైల్ షీట్. హెచ్‌రఫ్ అనేది యూ వాంట్ టు అటాచ్ ద రెఫరెన్స్. సో దట్ ఇట్ విల్ బి అటాచ్డ్. సో, అలా నేను ఏ ఇమేజ్ ఇచ్చానో అదొస్తది. అర్థమైందిగా? ఇప్పుడు మీరు దీన్ని ఎలా సెట్ చేసావు ఒక వెబ్‌సైట్‌కి, ఈ టైటిల్ ఎలా సెట్ చేసావో అర్థమైంది. అసలు ఆ వెబ్ పేజ్ అంటే ఏదో అర్థమైంది గదా! సో, ఇది క్లిక్ చేసినప్పుడు పలానది ఓపెన్ అవ్వాలంటే ఏదో అర్థమైంది. ఇమేజ్ అప్‌లోడ్ చేయాలంటే ఏదో అర్థమైంది. ఇంతవరకు క్లియర్ గదా! నెక్స్ట్ ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు నువ్వు దీనికి అప్లై చేసావు. ఇది బటను. అప్లై చేసినప్పుడు నీకు ఆ పేజ్ ఓపెన్ అయ్యి యాక్సెప్ట్ కుకీస్. ఆ పేజ్ ఓపెన్ అయ్యి నీకు సైన్ ఇన్ ఈమెయిల్, పాస్‌వర్డ్ ఓపెన్ అయింది. సైన్ ఇన్ అయిన తర్వాత మిగతా కంటిన్యూ అవుతది ఓకే. సో, నేనిప్పుడేమంటానంటే అవి 2 ఫీల్డ్సే ఉన్నాయి. ఇన్‌పుట్ పాస్‌వర్డ్, ఇన్‌పుట్ ఈమెయిల్. మనకెక్కువ కావాలి. సైన్ అప్ ఫర్ ఫేస్‌బుక్ కొడతాం. చాలా ఉన్నాయి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఫీమేల్, జెండరు ఇవన్నీ ఉన్నాయి గదా! ఇదొక బటను. ఇది హెచ్‌టీఎంఎల్‌లో ఎలా చేశారు? దీన్ని ఫార్మ్స్ అంటారు. హెచ్‌టీఎంఎల్ ఫార్మ్స్. వి జస్ట్ స్టార్టెడ్ విత్ ఫార్మ్స్. ఓకే. అది కూడా హెచ్‌టీఎంఎల్‌లోనే కదా చేసింది. వితౌట్ హెచ్‌టీఎంఎల్ యూ కాంట్ డూ దట్. లెట్స్ సీ నౌ.
ఇమేజెస్ అయిపోయింది. ఇది అయిపోయింది. స్క్రిప్ట్, టైటిల్, లింక్ అన్నీ అయిపోయాయి కదా. ఫార్మ్స్. సో నౌ వీ హ్యావ్ ఫార్మ్ ట్యాగ్. ఇప్పుడు HTMLలో చాలా ట్యాగ్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ తెలుసు. కొంత డిలీట్ చేస్తున్నా సో దట్ యూ కెన్ ప్రాక్టీస్. అంటే మనకి పేజ్ స్క్రోల్ అవుతుంది, స్క్రోలర్ వస్తుంది. ఇప్పుడు తక్కువ కంటెంట్ ఉన్నింది అనుకోండి, సో నేను ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఇమేజ్ కూడా తీసేస్తా. ఇమేజ్‌కి ఇప్పుడు ఇమేజ్ అంత పెద్దది వచ్చింది కదా, దాన్ని నువ్వు కంట్రోల్ చేయొచ్చు. దాని విడ్త్, హైట్ ఇవ్వచ్చు అనమాట. ఇదిగో విడ్త్ ఈక్వల్ టు 200 పిక్సెల్ అంటే ఇంత సైజ్ వస్తుంది. హైట్ 100 పిక్సెల్. సో అంత పెద్దది మనకు అవసరం లేదు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయొచ్చు, దాని సైజ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీని పక్కనే వచ్చింది. అంటే యాంకర్ ట్యాగ్ ఈస్ ద ఇన్‌లైన్ ఎలిమెంట్, దట్ ఈస్ నాట్ బ్లాక్ ఎలిమెంట్. ఇట్ విల్ నాట్ ఆల్వేస్ స్టార్ట్ విత్ న్యూ లైన్. ఈ యాంకర్ ఇది ఈ అప్లై ఎసెన్షియల్ అనే లింక్ నెక్స్ట్ లైన్‌కి రావాలంటే ఏం చేయాలి? సో వి నీడ్ టు యాడ్ హియర్ ఇమేజ్. తర్వాత ఇమేజ్ ఇంతవరకే కదా ఉంది మ్యాప్ మొత్తం. ఇక్కడ బి స్పేస్ ఆర్, ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ మీన్స్ లైన్ బ్రేక్. మీరు సిలో ఎల్ఎన్ కొడితే, C++లో స్లాష్ అని కొడితే నెక్స్ట్‌కి వెళ్తది. జావాలో స్లాష్ అని కొడితే నెక్స్ట్, అలాగే బిఆర్ కొడితే నెక్స్ట్‌కి వెళ్తది, నెక్స్ట్ లైన్‌కి వెళ్తది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్థమైంది కదా. సో నౌ అదే నేను ఇంకొక కంటైనర్ లోపల రాయాలి, సెపరేట్‌గా స్టార్ట్ అవ్వాలి, బిఆర్ అవసరం లేదనుకుంటే డివ్ లోపల రాసుకో, ఇబ్బంది లే. పారాగ్రాఫ్ రాసుకో. నేను ఆల్రెడీ చెప్పా, డివ్ పారాగ్రాఫ్ అనే బ్లాక్ ఎలిమెంట్స్ కాబట్టి ఇట్ విల్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ న్యూ లైన్ కాబట్టి కొత్త లైన్‌లో వచ్చేస్తాయి. అర్థమైందా? అట్లా. ఇప్పుడు నేను బిఆర్ రిమూవ్ చేసినా సరే అది న్యూ లైన్‌లోనే ఉంటది. బికాస్ div is a block element, right? So that is the thing. Now ఇదంతా ఓకే. సో ఇదంతా ఓకే. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నేను పైన రాసుకుంటా. నాకు ఇదంతా ఓకే. పైన రాసుకుంటా నేను. సో నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఎ ఫార్మ్ లైక్ దట్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి. దట్ వీ హావ్ ఫార్మ్ ట్యాగ్. ప్లీజ్ గివ్ మీ ఎ సెకండ్. ఇట్స్ ఓకే. Fine. Everything is good. Connection is good. So now we have form tag because I need to check, otherwise it will break, means recorded will be you miss. So now ఇప్పుడు ఏంటంటే I want, ఇక్కడ నువ్వు ఇచ్చేది ప్రతిదీ ఇన్పుట్టే. లెట్స్ సీ ద ఫేస్‌బుక్. ఇక్కడ నువ్వు ప్రతిదీ ఇన్పుట్ ఇస్తావు. నువ్వు ఎంటర్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్. ఇన్పుట్ టైప్ ఏంది? టెక్స్ట్. అదే నువ్వు నంబర్ ఎంటర్ చేయాలంటే ఇన్పుట్ టైప్ నంబర్. అదే నువ్వు ఫైల్ అప్‌లోడ్ చేయాలంటే ఇన్పుట్ టైప్ ఫైల్. అదే నువ్వు సెలెక్ట్ చేయాలంటే ఇన్పుట్ టైప్ రేడియో. అదే నువ్వు చెక్ చేయాలంటే ఇప్పుడు నువ్వు అసెంజర్‌కి అప్లై చేస్తున్నావు. నీ స్కిల్ సెట్ ఏంది? జావా, పైథాన్, డాట్ నెట్. 3 ఉన్నాయి కాబట్టి 3 చెక్ బాక్సెస్ 3 చెక్ చేస్తావు. కాదు, మూడిట్లో ఓన్లీ ఒకటే. నీ జెండర్ మేల్, ఫీమేల్, అదర్స్ మూడిట్లో ఒకటే ఉంటదా? అన్నీ ఉండదు కదా. సో ఓన్లీ సెలెక్ట్, యూ నీడ్ టు సెలెక్ట్ ఓన్లీ వన్ ఆప్షన్ అన్నప్పుడు రేడియో బటన్ అంటాం దాన్ని. ఇన్పుట్ టైప్ రేడియో. దీన్ని డ్రాప్ డౌన్ అంటాం. ఆప్షన్స్. వి హావ్ మల్టిపుల్ ఆప్షన్స్. వి నీడ్ టు సెలెక్ట్ ఓన్లీ వన్ ఆప్షన్. అర్థమైందా? అవన్నీ ఇన్పుట్స్. సో ఇప్పుడు చూడు, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఎంటర్ చేసి నువ్వు ఏదైనా ఎంటర్ చేయొచ్చు. టెక్స్ట్ ఏదైనా ఎంటర్ చేయొచ్చు. దీనికి ప్లేస్ హోల్డర్ అని ఉంటది. ప్లేస్ హోల్డర్ HTML5 ఫీచర్. నువ్వు ఎంటర్ చేసినంత సేపు అది ఏందో అనేది తెలుస్తది. ఇప్పుడే చెప్పాను ప్లేస్ హోల్డర్. సో టైప్ అనేది ఇప్పుడు ఏంది ఇది? అట్రిబ్యూట్. నేనేం చెప్పాను? ఆల్ ద బ్లూ కలర్స్ వాట్ ఎవర్ యూ రైట్ ఇన్సైడ్ దట్ విల్ బి అన్ అట్రిబ్యూట్. ఈక్వల్ టు ఇస్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇట్ విల్ యాడ్ ద వాల్యూ. ఇప్పుడు ఇన్పుట్ టైప్ అనేది అట్రిబ్యూట్. టైప్ లోపల నీకేం కావాలో అది చేయొచ్చు. ఈమెయిల్ అనుకో, ఈమెయిల్ ఇవ్వచ్చు. @gmail.com అనేది మ్యాండేటరీగా చూపిస్తది. ఇట్ ఈస్ అ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు నీకు ఇన్పుట్ టైప్ నీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలా? డేట్ టైమ్ లోకల్. లోకల్ అంటే IST, ఇండియన్ స్టాండర్డ్ టైమ్, UTC 5:30, ఏషియా కలకత్తా. మీకు తెలుసు, పేరు చాలా సార్లు వినుంటారు. దాన్ని డేట్ టైమ్ లోకల్ అంటే విత్ రెస్పెక్ట్ టు ద గ్లోబల్ టైమ్ ఇట్ విల్ బి యాడెడ్ 5:30 hours because we are in India. If you are in US, you will minus 11:30 hours, right? If you are in Australia, you will plus 5:30 hours. If daylight savings is on, right? I want to make text again. I want to make number. So you will allow only numbers. And I want to upload a file. Input type file. Resume upload చేయాలి. Input type file కదా. Input type radio. సో దానికి నేను ఒక నేమ్ ఇవ్వాలి, మెయిల్. తర్వాత ఫీమేల్.
రెండిట్లో ఏదో ఒకటే సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ రేడియో 2 ఒకటే సెలెక్ట్ చేయాలంటే దీనికి లింక్ ఎట్లా? మనమైతే లింక్ ఇవ్వాలా. మేల్‌కి, ఫీమేల్‌కి లింక్ ఇవ్వాలా. బట్ 2 రేడియో బటన్సే. దానికి లింక్ ఇవ్వాలంటే రెండిటికి ఒకటే నేమ్ ఇవ్వాలా. నేమ్ ఈక్వల్ టు జెండర్ కదా! రెండిటికి ఒకటే నేమ్ ఇస్తే ఇఫ్ యూ గివ్ సేమ్ నేమ్ ఫర్ బోత్ దెన్ ఫస్ట్ మేల్ సెలెక్ట్ చేస్తాం. మళ్ళా ఫీమేల్ సెలెక్ట్ చేస్తే మేల్ అన్‌సెలెక్ట్ అయ్యి ఫీమేల్ సెలెక్ట్ అవుతది. ఇప్పుడు చూడండి. ఇన్‌పుట్ టైప్ డేట్ ఇచ్చాను కాబట్టి క్యాలెండర్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఇన్‌పుట్ టైప్ ఈమెయిల్ ఇచ్చా @gmail.com అలౌ చేస్తది. ఇక్కడ నీ నేమ్ ఎంటర్ చేయాలి సాగర్. ఇక్కడ నంబర్స్. అందుకే నంబర్స్ మాత్రమే పనిచేస్తాయి. నువ్వు ఎన్ని సార్లు టెక్స్ట్ ఎంటర్ చేసినా కాదు. అందుకే ఇంక్రీజ్, డిక్రీజ్ ఉంటుంది నంబర్‌కి. ఇన్‌పుట్ టైప్ ఫైల్ కాబట్టి నువ్వు రెజ్యూమ్ అప్‌లోడ్ చేయగలవు. దాన్ని జావా స్క్రిప్ట్‌తో నువ్వు సర్వర్‌కి పంపించొచ్చు. చూడండి మేలు, ఫీమేల్. మీరు చూసారా? నేను నేమ్ సేమ్ ఇచ్చా కాబట్టి రెండిట్లో ఏదో ఒకటే సెలెక్ట్. అదే నేమ్ డిఫరెంట్ ఇస్తే 2 సెలెక్ట్ అవుతాయి. ఇట్ విల్ సెలెక్ట్ బోత్. దట్ ఈస్ రాంగ్ రైట్? You should be either male or female, not both, not combined, right? We are not that product. That is that, right? So that's it. That's it. Now we want to select more than one skill. That will be checkbox. So input type checkbox. Java. Again, I want to make checkbox. We'll make it as skills. Name as skill. Anyway, this is multi-select, right? Checkbox. Java, Angular, HTML. That will be added to skill. You already know that. Java, Angular. You have 2 skills. You can check only 2, right? That is the thing. Now here there is a problem. You can't see why it is. It is blank. You can't see what I need to enter here. I can't know what I need to enter here. That is what placeholder. ఇక్కడ నేను దీన్ని ఎందుకు పెట్టాను? ఫస్ట్ ది ఈమెయిల్ కోసం placeholder enter email భాష enter email. So I will know it's enter email. This is for email. So that if I enter email, that will go off. Placeholder means కొన్ని దగ్గరలో కొన్ని వెబ్ పేజెస్ మీరు చూడండి లోడ్ అయ్యేంత వరకు దానికేదో ఇప్పుడు అది లోడ్ అవుతుంది. లోడ్ అయినంత సేపు ఎలా కనిపిస్తది అంటే డార్క్‌గా లైన్స్ కనపడి దాని ప్లేస్ హోల్డర్ అంటారు దాన్ని. ఎప్పుడైతే లోడ్ అవుతదో ఆ సీఎస్ఎస్ లైన్స్ అవన్నీ పోయి నీ డైరెక్ట్ కంటెంట్ వస్తది. దాన్ని ప్లేస్ హోల్డర్ ఇక్కడ కూడా ఏందంటే అక్కడ ఏం ఎంటర్ చేయాలో నీకు తెలీదు కాబట్టి అది నీకు చెప్తుంది ఎంటర్ ఈమెయిల్ అని. అందువల్ల ప్లేస్ హోల్డర్‌లో పెడతాం మనం. ఆ ప్లేస్ హోల్డర్ పెడతాం కాబట్టి నువ్వేదైతే ఎంటర్ చేస్తావో అప్పుడు అది ఎళ్ళిపోద్ది. అది నీకు తెలుసు కాబట్టి ఎంటర్ చేస్తావు. ఇక్కడ కూడా అంతే. దీనికి కూడా మనం ఇచ్చేద్దాం. టెక్స్ట్ ప్లేస్ హోల్డర్ ఎంటర్ నేమ్ అంతే కదా! నేమ్ ఎంటర్ చేయరా చిన్న అంటుంది. ఇక్కడ ఎంటర్ ఐడీ నంబర్ అంతే కదా! యూ వాంట్ ఐడీ కార్డ్ నంబర్. దట్స్ ఇట్. అవి ప్లేస్ హోల్డర్స్ అంటాం. ప్లేస్ హోల్డర్ ఈస్ ఏ attribute. So whatever you write which is in sky blue color, that is an attribute that is having value. ఒకదానికి ఈక్వల్ టు వాల్యూ ఉంది అంటే ఇక్కడ HTML ట్యాగ్‌లో అది అట్రిబ్యూట్ ఇది వాల్యూ అవుతది గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ ఈస్ an attribute. Sorry, input is a tag. Type is an attribute. Type is not A because it is vowel A-E-I-O-U. It is an. Vowels will have an, so that will be match the pronunciation. Type is an attribute. Placeholder is also an attribute. So that is all. So now I want to have submit button. So you have button tag submit. You already know that. So this is plain button. Since I applied some CSS for this, that is why it is button. So this is class, right? This is btn button primary. This is applied with CSS. That is why it's colorful. Plain button ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఇంకొకటి ఏందంటే నేను ఇదంతా ఓకే బానే ఉంది ఇదంతా చేసాము అంతా భలే ఉంది సూపర్ ఉంది. బట్ నాకేం కావాలంటే ప్లేస్ హోల్డర్ అయితే అవసరం లేదు. నువ్వు ఎంటర్ చేసిన తర్వాత కూడా నాకు దానికి ఒక లేబుల్ కావాలి. ఒరేయ్ ఇది ఈమెయిల్ ఎంటర్ చేయి. అది పాస్వర్డ్ ఎంటర్ చేయి అని చెప్పి నాకు ఒకటి చెప్పాలి. సో దానికి నాకు లేబుల్ అనేది ఒక ట్యాగ్ ఉంటది. ఈమెయిల్. సో ఈ లేబుల్ ఇన్పుట్ పక్కనే ఉండి నెక్స్ట్ లైన్‌లో డేట్ టైమ్ లోకల్ అంటే డేట్ ఆఫ్ బర్త్ రావాలనుకుంటే నేను లైన్ బ్రేక్ ఇస్తా. ఓకేనా? తర్వాత
డేట్కి కూడా నాకు లేబుల్ కావాలి కాబట్టి DOB. తర్వాత నేను నెక్స్ట్ లైన్లో బ్రేక్ ఇస్తా. తర్వాత నాకు నేమ్ కూడా లేబుల్ కావాలి కాబట్టి నేమ్. తర్వాత నేను నెక్స్ట్ లైన్లో బ్రేక్ ఇస్తా. సో ఎక్కడ బ్రేక్ ఇచ్చానో అక్కడి నుంచి నెక్స్ట్ లైన్ స్టార్ట్ అవుద్ది. సో ఇది ఈమెయిల్, ఇది డేట్ ఆఫ్ బర్త్, ఇది నేమ్. అర్థమైంది కదా? ఇది మరీ మార్జిన్ లెఫ్ట్కి వెళ్ళిపోయింది. ఒక నిమిషం ఆగండి చెప్తా. మరి అతుక్కొని ఉంది అక్కడ అది. సో ఒక్క నిమిషం ఆగండి. నేనేం చేస్తానంటే దాని స్టైలింగ్ అప్లై చేసి మరి దాన్ని విడదీస్తా. స్టైల్ ఎలా అప్లై చేసాను ప్రస్తుతానికి వద్దు. బట్ నాకేందంటే అక్కడ అపీరియన్స్ బాలేదు కదా! మరి అతుక్కొని ఉంది కదా! నేను మార్జిన్ లెఫ్ట్ 2% ఇచ్చేస్తా. సో మీకు చాలా క్లియర్‌గా ఉంటది. ఇప్పుడు ఓకే కదా! మరి అతుక్కొని బాలేదు. సో ఇప్పుడు చూడండి ఈమెయిల్ డేటా అంటే నేను దాన్ని మెన్షన్ చేయడానికి వి హావ్ లేబుల్. యూ గాట్ ఇట్ రైట్? సో ఆ విధంగా. ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్, స్టేట్ సెలెక్ట్ చేయడానికి డ్రాప్ డౌన్ కదా! సో దాన్ని ఎలా రాయాలి? దాన్ని సెలెక్ట్ వి హావ్ ఎ ట్యాగ్. ఇన్‌సైడ్ దట్ వి హావ్ ఆప్షన్స్. సెలెక్ట్ ఆప్షన్సే కదా! వి హావ్ ఆప్షన్ గ్రూప్. ఫర్ ఎవ్రీ ఆప్షన్ వి హావ్ ఆప్షన్స్. ఆప్షన్ గ్రూప్‌లో ఎన్ని ఆప్షన్‌లు నువ్వు పెట్టాలి. ఒకటొచ్చి కర్ణాటక బికాస్ వి ఆర్ హియర్ యాస్ ఆఫ్ నౌ. ఓకే. తర్వాత ఆంధ్రప్రదేశ్. బికాస్ దిస్ ఈస్ నియర్ బై నైబర్ స్టేట్ ఫర్ కర్ణాటక. వాట్ ఈస్ అనదర్ నైబర్ స్టేట్? తమిళనాడు. తమిళనాడు స్టేట్. చెన్నై సిటీయా? నెక్స్ట్. వాట్ ఈస్ అనదర్? మహారాష్ట్ర, కేరళ, గోవా. సౌత్. నియర్ బై is Kerala and Goa, right? So Kerala, right? So this is how we will have. So you need to select only one option because that is what option is nothing but you have only one. By default, first one will be selected. You can change that. So that is a select and option. You got it right. So that is how you need to fill the form. All so I think almost I covered, right? So with that you have few more inputs. Just try. Just find out which is missing in our practice. So if you enter and control space bar, you'll have all this. Password. Because if you enter something that will be dotted, that is input type password. Just try this. You may wonder, right, how why that is dot? Because input type is password, it is there. If it is input type text, that will be visible. So ఇప్పుడు చూడండి, నేను ఏదైనా ఒక వెబ్‌సైట్‌లో మీకు I will tell you. See. నేను ఇప్పుడు ఏదో ఎంటర్ చేశా. ఇది క్లిక్ చేసినప్పుడు ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ కాస్త ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అయింది. అగైన్ ఇఫ్ నేను అన్‌క్లిక్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ కాస్త ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ అయింది. అర్థమైందా? అది మీకు ఎలాగైందో ఇన్స్పెక్ట్ చేసి చూడండి. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అయితేనే కదా కనిపిస్తది. చూడండి దీన్ని క్లిక్ చేయండి. ఇదేంటిది? ఇదిగో టైప్ పాస్వర్డ్ కదా! అదే నేను ఇక్కడ అన్‌క్లిక్ చేస్తే ఇదిగో టైప్ టెక్స్ట్‌గా మారిపోయింది కదా! అదే దట్స్ ఇట్. అర్థమైందా కాన్సెప్ట్? సో ఇవన్నీ దాంట్లో వస్తాయి. టెక్స్ట్ ఏరియా, అడ్రెస్ వాటిలికి చాలా పెద్దవి కావాలి కదా! గ్రో అవ్వాలి దాని సైజు. దాన్ని టెక్స్ట్ ఏరియా అంటాం మనం. చూపిస్తా. మీరు ఏదైనా అడ్రెస్ ఫిల్ చేసేటప్పుడు ఎక్స్‌పాండ్ అవుతా ఉంటది కదా! దాన్ని టెక్స్ట్ ఏరియా. చూడు. అంతే టెక్స్ట్ ఏరియా అనేది ఒక ట్యాగ్. దాని లోపల నువ్వేం రాయబడలే. దానికి నేమ్స్, టైప్స్ అన్నీ ఇచ్చేసుకో ఇబ్బందేం లేదు. ఇది టెక్స్ట్ ఏరియా. చూడు అది గ్రో అవుతా ఉంటది. స్క్రోల్ బార్ వస్తది. సో దాని టెక్స్ట్ ఏరియా నువ్వు సైజ్ మెన్షన్ చేయాలనుకో దానికి రోస్, కాలమ్స్ మెన్షన్ చేయొచ్చు. సో those are rows is an attribute because you are writing inline. Rows I want to mention 30 rows. Columns I want to mention 30 columns or 50 columns. 30 rows means it's come one by one. It's a row. Column means which is there in y axis.
Now you see 30 rows, 50 columns. I don't want 30. I want 5. Otherwise, page is very large, right? 5 rows and 30 columns. You can see the difference. So that's how you can mention. If it is greater than that, then it will be scroll bar will come. Again, this one you can drag it. You can drag it. You can drag it. That's how it will grow. That is what text area. While filling address, right? Some of the things it might be there. So that is how you need to practice forms. For this, you have an assignment. I think it is have already uploaded. Assignment. Do assignment here. Here also you have assignment. Do assignment here. You need to do assignment today only and need to practice that. And I will complete table also. I will end the class. So now you see. Simple. Go to any website. Let's see any table. Because why we want table? Because I cannot CD write. So customer one hyphen name hyphen contact. I cannot write it. I just need to make rows and columns so that will be visible for us. I want to make the same rows and columns so that I can see the data. Customer ID one, customer name, city. It will be visible, right? That will become as table. I want to create that. This is nothing but a table which will start with table tag. This is headers, right? Which is names of the columns. That will become bold. That will have as th tag, th. And we have row, right? Everything is a row. In every row, we have these many columns. For every row, you want to start with tr and end with tr. Inside that, how many columns we have? Those are nothing but data, td. So now you put the same. I'll just copy this and create the same. Table tag, right? We have t head. T head is also a row which is having headers, right? Columns. So we have tr. Again, we have t head. How many things? T head. First one is name, which is one customer ID, customer name, contact name, address. So we'll make 3 columns. Customer ID. If you don't close it properly, then it will become like that. It should be white, which is in between. Customer name, contact address, right? So this is the table which we just created. It is having, but it is not having data, right? So now you need to put data that you need to put in T body, right? So that again, how many rows you want? Those tr you need to have table row. Again, I want 3, right? First one is td data, right? First customer name Naveen. And what is the next one? Is sorry, first one is ID, right? That is one. Next Naveen. At contact address Nellore AP, right? Again, I want another row which is Subramanian Subhash Chandra Bose. So second, Subbu. Third, Rajesh Vardhan Sundar Ram Reddy. So it is having that. You see now we created a table so that we can see the data, how it will behave like Excel. The same data we just filled it. In order in HTML, if you want to do that, if you want to beautify that, you can beautify using CSS. And you know there is no borders. I want to put borders. Then I will go with like this table border 1 pixel. You will get double borders. That is very odd if it is like that. So just make border. One pixel. I think that will be only the thing we'll get that the same. So now you see this border is looking odd. If I apply CSS, right, I will apply this. So let's see. So I will just remove this because this border is called HTML4 feature. So we don't want to use that. Now HTML5 current version is not accepting. That is why it is in red color. If it is in red color, you should not use it now. So now using CSS, I can apply borders. I can apply border for row.
for column, for header, right? For 3, I can apply. So I will apply in styles. Whenever you come to CSS, you will be able to know, but just listen that. TH, TR, comma, TD. For all I want borders, right? View or DER. 1 pixel, solid. Which border you want? Black, red, or what? Red, it's fine. తప్పేం లేదు కదా. You can apply borders. Black also you can apply. You apply for 3. Otherwise, if I remove TR means it will not come the horizontal line. It will apply only for this one. So let's see here. If I remove TD, for data it will not apply. Let's see. It will apply only head. So we need to apply for 3. So nothing will be missing, right? Nothing will miss. For data it will apply, for head it will apply, for row it will apply. Nothing will miss. So that is how you need to establish tables. On tables also you can practice something, right? So now let's see if you know tables. So now one thing. So what I want to do. So for the next 2 records, Naveen is okay. For roll number 1 and roll number 2, Naveen is there. So only the one person have 2 IDs, for example. So now what I will do, I will remove Subbu here. I will make Naveen as, so next row, right? Row span 2. Let's see what happens. So Naveen will be added for 2. If I want call span also, I can add like this. So now I want call span, for example. Otherwise, Naveen will be, for example, I don't want this, or I want this. I don't want this. We'll make it as call span 2. 1 second. Row span will be horizontal. Call span will be what? Horizontal. Row span will be vertical. So it will occupy the next row also. If it is call span, then you don't want this. So if you put row span and call span 2 for this, right? Then you don't want the next thing. It will occupy all. So let it be. You don't confuse. Row span will occupy the next row. So here we don't have value, that's why it's empty, but it is allocated. So now this Sundar Ramareddy and Nellore I want to combine. Then I will use call span. Again, this first row and second row I want to combine. I will use row span. Row span is vertical, call span is horizontal. Now I want to merge this. So I will use call span 2 because first one and second one will combine as 2, that will be occupied. See, this one I want to make it as call span for only 1. Sundar Ramareddy Nellore, the same text in both, right? I will make it as 1 column. Then I will use call span as 2. You got my point, right? You want to merge the next 2 columns, use call span. If you want to merge the next 2 rows, you use row span. You got it, right? You have caption also to know the user. We have caption. This is student data. That is caption. So on top you'll get caption. So basically, I think you need to put on top to the table like caption. This is data. Some kind of. And you have T footer. After T body, T footer you have. This is end. For websites, we have footer, right? The same way. For example, go to this. Anything, any website, you have footer right at the end. This type of footer at the end, if you want to put for table, this is end, you can put that. That is T foot tag. This is done. You can put that. So that is no use. Normally caption and T-foot we don't use much. We'll just use table only because that is extra. Who will see? For website, footer is okay. But table also footer is okay. No need. That's why you don't use much. So this is how you need to build the table. Now you do timetable. I already given that. Timetable school. This one.
School timetable or examination timetable, right? Using row span and col span. You can do this, right? Easily. Using row span and col span. Right? You can do this. First one, you have all TD only. Head, there is no headers, all TD. So this one, fifth column, 1, 2, 3, 4, 5, sixth column will be having row span 1, 2, 3, 4, 5, 6, 6 as row span, right? So you need to eliminate the sixth column for everything. You need to eliminate so that sixth column will be occupied by this. So that's how you need to do this. And no need to check this. Go to your website. Here you have this task. Created and practice this. You have a lot more to practice. This also you can do row span and col span, right? These also you can do. This also you can do. Insert image in one of the row. Nothing. Simple. Here you have D, right? You can directly put image tag and fix height and width. Okay, 100 pixel and 100 height. You already know. Just simple. 100 pixel and make SRC equal to. That's it, right? That is occupied with that. You already know that. That's it. So that is how you can do. You got it, right? You understood. Practice that. Can I end this session? Because it is already heavy for you. Just need to practice.